హలో గైస్, వెల్కమ్ టు హైదరాబాద్ మూమెంట్స్. గైస్ ఈ రోజు మనం వచ్చేసి ధూల్పేటకు వచ్చాం. ఎందుకంటే 2024 లో గణేష్ విగ్రహాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకంలో ఉండబోతున్నాయి, ఎంత హైట్ లో ఉండబోతున్నాయి తెలుసుకోవడానికి. అందులో భాగంగా నేను వచ్చేసి ఈ రోజు లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార వర్క్ షాప్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ వచ్చేసి మనకు బాలాపూర్ గణేష్ వచ్చేసి మనం మేకింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లా మనకు అదృష్టం ఏంటంటే మార్నింగ్ రావడమే మనకు ముంగడ బాలాపూర్ గణేష్ కనబడుతున్నాడు. నేను బ్యాక్ కెమెరా పెట్టి మీకు పూర్తి వీడియో చూపిస్తా. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు లేట్, జై శ్రీ గణేష్. చూస్తున్నారు కదా, మన దగ్గర అయితే ఇప్పుడు మనకు లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు అయితే మన దగ్గర ఉన్నాడు. అన్ననాడికి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న అన్న మనకు బాలాపూర్ గణేశుడు 2024 లో ఎన్ని ఫీట్స్ ఉంటాడు అన్న? 23 ఫీట్స్. ఓకే, అంటే ఈసారి ఏమన్నా కొత్తగా ఏమన్నా ఊహించుకోవచ్చా? दगड़ू सेट मॉडल है ये दगड़ू सेट. ओके. और ऊपर समुद्र मंथन है. समुद्र मंथन. हाँ, समुद्र मंथन. ओके. तो समुद्र मंथन करने से अमृत निकलता, उसमें जहर विष निकलता, विष्णु निकलता, लक्ष्मी माता. ओके. और गौ माता, हाँ, ऐरावत आती है. सब पूरे जड़ी बूटी झाड़ जड़ों से सब उसमें से निकले. ओके. और उसका ऊपर कुछ आता बोले तो नाग? हाँ, नहीं ये आता उनके पास शंकर विग्रह. हमारे पास जगह नहीं है ना की खातिर. हाँ, ऊपर आधा करके लगाए. ओके. शंकर जी है. शंकर जी विष को ग्रहण करते. ఓకే. समुद्र मंथन में से विष भी निकलता तो इन्हें ग्रहण करते. ఓకే గైస్, చూస్తున్నాడు కదా, ప్రజెంట్ అయితే మనకు వచ్చేసి విగ్రహం పైన వచ్చేసి మనకు విగ్రహం మొత్తం పూర్తయిన తర్వాత బయటికి తీసిన తర్వాత మనకు మన శంకరుడి విగ్రహం వచ్చేసి మనకు గణేశన్ మీద వస్తుంది. చూసుకోవచ్చు, అక్కడ రొటేట్ అవుతుంది కదా, అక్కడ ఈ విగ్రహం అనేది వస్తుంది. అదే కాకుండా మన గణేశుని హైస్ చూసుకున్నట్టయితే రొటేట్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ లో వచ్చేసి రాక్షసులు మరియు మన శేషునాగ్ ఉంది. మళ్ళా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవతలు ఉన్నారు. అదే కాకుండా మనకు రైట్ సైడ్ లో వచ్చేసి మనకు త్రిశూలం ఉంది, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు గొడ్డలి ఉంది. చూసుకోవచ్చు, జ్యువెలరీ కూడా చాలా అందంగా మనకు గణేశునికి సెట్ చేశారు. చూసుకోవచ్చు, మనకు వచ్చేసి ఫినిషింగ్ టచ్ అయిపోయింది కానీ పెయింటింగ్ వర్క్స్ ఒక్కటి కాలేదు. చూసుకోవచ్చు, మనకు ఐస్ కూడా ఎంతమంది చెప్పాను, ఎంతమంది రొటేట్ అవుతుంది చూడొచ్చు. అదే కాకుండా ఇక్కడ వచ్చి మనకు మోహిని దేవత ఉంది. చూసుకోవచ్చు, అదే కాకుండా మనకు ధూల్పేటలో విగ్రహాలు బుక్ చేయడానికి గుంటూరు నుంచి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, విగ్రహాలు బుక్ చేస్తున్నారా లేకపోతే మరి ఇంకా తిరుగుతున్నారా, చెక్ చేస్తున్నారా. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం ఇక్కడ తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు విఘ్నేశ్వరుని బుక్ చేసుకున్నారా లేకపోతే అంటే చూస్తున్నారా? ప్రజెంట్ అయితే ఇప్పుడు అంటే విగ్రహం మీరు తీసుకున్న ప్లానింగ్ ఉన్నారా ఈ విగ్రహాన్ని? అవునన్నా. ఓకే, కనుక్కున్నారా మన రేటింగ్ ఎంతనో? అనుకున్నాం. ఎంత చెప్పిండు? 1,30,000 చెప్పారు అన్న. ఇంతకుముందు మాట్లాడుతున్నావు కదా అన్న, ఏం చెప్పిండు ఇంతకుముందు? 1,30,000 చెప్పాడు. 1,30,000 చెప్పిండా? అంటే ప్రతి సంవత్సరం అంటే ఇక్కడికి వస్తారా లేకపోతే వేరే వర్క్ షాప్ లోకి వెళ్తారు? లేదా ధూల్పేట వస్తాం, వేరే వర్క్ షాప్ తిరుగుతూ ఉంటాం. ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మార్నింగ్ 6కి వచ్చారు. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని వర్క్ షాప్ తిరిగారు మన నుంచి? ఇంకా ఓపెన్ చేయలేదు, ఇక్కడ నుంచి స్టార్ట్. ఈ రోజు కంప్లీట్ చేసుకుని పోతారు, బుకింగ్ చేసుకుని వెళ్తాం. ఓకే గైస్, చూస్తారు కదా 2024 బాలాపూర్ గణేశుని. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తా. జై శ్రీ గణేష్.